మేడం నమస్కారం మేడం. నమస్కారం. కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారు అంటే మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, మహిళలకు ఎటువంటి పథకాలు ఇస్తలేదు, మహిళలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రధానంగా ఈ రోజు ఆమె ఆరోపణలు చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి పైన. ఒక మహిళగా ఈ స్పందన ఏంది మేడం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ పెట్టింది మహిళల కొరకే. చిన్న ఫంక్షన్ కూడా మహిళలు ఎత్తున్నారు. ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నారు. బస్సు ఫ్రీ మహిళల కొరకే పెట్టింది కదా. సబ్సిడీ సిలిండర్ సబ్సిడీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సబ్సిడీ వస్తున్నది. 200 యూనిట్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ వల్లే అది కూడా వస్తుంది కదా. ఇంకా మహిళల కొరకు డాక్రా మహిళలకు అప్పుడు 5 లక్షల 3 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు 16 లక్షలు వస్తుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి. కాబట్టి పోస్ట్ కార్డు రాస్తాను, రాసి మా మహిళల తరఫున సోనియా గాంధీ గారికి పంపిస్తానని చెప్పేసి ప్రధానంగా కవిత గారు అంటున్నారు మేడం. పోస్ట్ కార్డు ఇప్పుడు ఇన్ని రోజులు అంటే పండుకొని ఉన్నారు. మీ తండ్రి వండుకొని ఉన్నారు, మీరు వండుకొని ఉన్నారు. ఇప్పుడు 15 నెలల తర్వాత లేచిండ్రు మీరు నిద్రలకెళ్ళి. అయితే ఇప్పుడు మీ క్యాల్ తప్పిర్రు, మొత్తం క్యాల్ తప్పిన పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు పోస్ట్ కార్డులు పంపించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాళ్ళ మీద పడితేనే ఇచ్చింది. ఎందుకంటే ఆడ నా పబ్లిక్ పరిశాన్ల పడ్డారు, బాధగా ఉన్నారు వాళ్ళు, ఇస్తున్నా అని సోనియమ్మని ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడి కొద్దిగా చిక్కు షరతులు ఉంచుకోవాలి. ప్రధానంగా ఏమంటుందంటే ఏ పథకాలు వచ్చినా గానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ అమలు కావడం లేదు. అదేవిధంగా మహిళలకు ఏదైతే చేస్తానని చెప్పినటువంటి హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు. అది పార్టీ కాబట్టి ముందర ముఖ్య పార్టీ టీఆర్ఎస్ ముందర ముఖ్య పార్టీ, మా పార్టీ కాదు. ముందు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, పెట్రోల్ పంప్ ఏంటి పనులు ఉపాధి ఇప్పిస్తాము మహిళలకు. అది కూడా మహిళలకే. 10 సంవత్సరాల నుండి మీరు ఏం చేసిండ్రు? మహిళల గురించి ఆలోచించిన పని ఉపాధ్యాయులు ఇప్పించిందా? ఇంతకు ముందు మీకు అంటే ఏమంటే నేను నిజామాబాద్ ని హైదరాబాద్ చేస్తాను. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ చేయలేదు. మీరు పెద్ద పెద్ద ఎత్తున మీ బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఎక్కడక్కడ భూములు కొనడమే జరిగింది. అంతే. మేము ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉన్నాం.